शक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. మరికొద్ది రోజుల్లో అంటే 3 రోజుల్లో శ్రీరామనవమి రాబోతూ ఉన్నదండి. ఇంకా 2 రోజుల సమయం మాత్రమే ఉంది ఈ రోజు కాకుండా. శ్రీరామనవమి లోపల 2-3 సందర్భాల్లో మనం రామచంద్రుడి ఘనత గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఒక అంశం గురించి చర్చ జరుగుతూ ఉన్నది. రావణాసురుడికి ఉన్నటువంటి శాపం ఏమిటి? కొంతమంది అండి చాలా కాలంగా రావణాసురుడు భక్తులు కొంతమంది ఉన్నారు. ఈ రావణాసురుడు భక్తులు ఏమంటారంటే, రావణాసురుడు ఎంత గొప్పవాడో, సీతామాతను 1 సంవత్సరం పాటు అశోకవనంలో పెట్టుకున్నా కూడా, అక్కడ బంధించి ఉంచినా కూడా ఏమీ చేయలేదు, సీతామాతను కనీసం ముట్టుకోలేదు, సీతాదేవి యొక్క అనుమతితోనే కలవాలనుకున్నాడు తప్ప బలాత్కరించాలనుకోలేదు. ఎంత గొప్పవాడో చూడండి, ఎంత ఉదారుడో చూడండి, రావణాసురుడికి నాటి రోజుల్లో లేదు కానీ ఉంటే నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే అని చెప్పేసి తెగ ఊదరగొడుతూ ఉన్నారండి. దానికి సంబంధించే కొంతమంది చర్చ చేస్తూ మళ్ళీ అన్నారు, రావణాసురుడికి ఎవరైనా స్త్రీని ముట్టుకుంటేనే చాలు మరణిస్తాడు అనేటటువంటి శాపం ఉంది, అందుకే ముట్టుకోలేదు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారండి. నిజానికి పాక్షికంగా ఇదే సత్యం. రావణాసురుడు ఎవరైనా స్త్రీని బలాత్కరిస్తే కనుక, అంటే బలవంతంగా స్త్రీని అనుభవించే ప్రయత్నం చేస్తే, అనుభవిస్తే అని కూడా అర్థం చేసుకోవచ్చు. రావణాసురుడి తల 1000 ఒక్కలవుతుంది అని ఈ శాపం ఉంది. ఎందుకు అనంటే ముట్టుకుంటేనే మరణిస్తాడని లేదండి. ఒక స్త్రీకి ఇష్టం లేకుండా బలాత్కరించే ప్రయత్నం చేస్తే లేదా బలాత్కరిస్తే అప్పుడు తల 1000 ఒక్కలవుతుంది, మరణిస్తాడు అని ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే ముట్టుకుంటేనే చనిపోతాడు అని చెప్పే శాపం ఉంది కదా, మరి సీతాదేవిని 2-3 సందర్భాల్లో ముట్టుకున్నాడు కదా అపహరించేటటువంటి సమయంలో అని కొంతమంది అంటూ ఉన్నారు. వాస్తవం చూస్తేనండి రామాయణంలోనే మనకు కనిపిస్తుంది రావణాసురుడికి ఉన్నటువంటి శాపం ఏమిటి అని. రావణాసురుడు అంత గొప్పవాడేం కాదు. అక్కడ సీతాదేవి ఉండగానే ఆవిడ అనుమతితోనే నేను కలుస్తాను, నేను చాలా గొప్పవాడిని, అంతటి క్యారెక్టర్ ఉన్నవాడు కాదండి. ఇది మనమంతా కూడా తెలుసుకోవాలి. సగం అంశాలు తెలుసుకుని రావణాసురుణ్ణి స్తుతించే వాళ్ళు ధర్మద్రోహం చేస్తున్నాము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కొంతమందికి మాత్రమే తెలుసు కాబట్టి ఈ వృత్తాంతాన్ని మళ్ళీ చెప్పే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నానండి. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో 13వ సర్గ మీరు చూశారనుకోండి, ఈ యొక్క అంశమే ఉంటుంది. మహాపార్శ్వుడు అని ఒక మేధా ఉంటాడు రావణాసురుడి మంత్రివర్గంలోనూ అలాగే ఆయన యొక్క సైన్యంలో. ఆ మహాపార్శ్వుడు అనేటటువంటి మేధావి రావణాసురుడికి సలహా ఇస్తాడు. ఇంత గొడవెందుకయ్యా, సీతాదేవి మీద నీకు ఉన్నటువంటి వ్యామోహాన్ని నువ్వు బలాత్కారం చేసి తీర్చేసుకో, బలవంతం చెయ్యి, అత్యాచారం చెయ్యి, నువ్వెందుకు సీతాదేవిని తలుచుకుని పదే తెగ బాధపడిపోతూ ఉన్నావు, బలాత్కరిస్తే అయిపోతుంది కదా, నువ్వు అంతటి బలవంతుడు కదా అని చెప్పేసి ఒక మహాపార్శ్వుడు అని ఒక బలవంతుడు సలహా ఇచ్చాడండి. ఆ సందర్భంలో ఏ సందర్భంలో సలహా ఇచ్చాడంటే, కుంభకర్ణుడు పాపం రావణాసురుడి తమ్ముడు రావణాసురుడికి ఒక హితోపదేశం చేస్తాడు. నువ్వెందుకయ్యా ఈ పని చేశావు, నువ్వు చేసినటువంటి పని సరి అయినది కాదు, అనాలోచితంగా నీవు చేసినటువంటి ఈ యొక్క సీతాపహరణ కార్యము విషమిశ్రితమైనటువంటి మాంసం వలె ప్రాణాపాయకరమైనది. ఇంతవరకును శ్రీరాముడు నిన్ను చంపకుండా ఉండడం అనేటటువంటిది నీ అదృష్టంగా భావించు, నీవు శత్రువుల పట్ల వ్యవహరించినటువంటి తీరు అనుచితమైనది అని కుంభకర్ణుడు బోధించాడు. ఇంకా కొంతమంది బోధిస్తూనే వస్తారండి, ఎవరు బోధించకేం లేదు. సీతామాతను నువ్వు ఈ విధంగా అపహరించడం సరి అయినది కాదు, దానివల్ల విషమిశ్రిత మాంసం, అంటే మాంసంలో విషం కలిపితే కనుక అది తిన్నవాడిని చంపేస్తుంది, ఆ విధంగా నువ్వు ఘోరమైన తప్పిదం చేశావని కుంభకర్ణుడు నిందిస్తాడు రావణాసురుణ్ణి. అయినప్పటికీ మళ్ళీ అన్నగారు ఏమనుకుంటాడో అని చెప్పేసి, సర్లే దుఃఖించకు, నేను చూసుకుంటానులే, నేను బలవంతుణ్ణి కదా అని మళ్ళీ అంటాడు. కానీ కుంభకర్ణుడికి రాముడి గురించి తెలుసండి, రాముడి యొక్క గొప్పదనం ఏమిటి తెలుసు. రావణాసురుడు ఇంద్రుణ్ణే జయించినటువంటి వాడు అయినప్పటికీ కూడా రాముడు వస్తే భయపడేట్టుగా ఎందుకు కుంభకర్ణుడు మాట్లాడాడు అనంటే కనుక రామచంద్రుడి యొక్క శక్తి ఏమిటో కుంభకర్ణుడికి తెలుసు. ఆ సందర్భంలో రావణాసురుడికి కోపం వచ్చింది కుంభకర్ణుడి మాటలు విని.
మరి అధికారంలో ఉన్నవాడు వేలెత్తి చూపేసరికి వాళ్ళ కోపం వస్తుంది కదండి. ఆ విధంగానే రావణాసురుడికి కోపం వచ్చింది. రావణాసురుడు ముఖంలో కోపం చూసినటువంటి మహాపార్శ్వుడు రావణాసురుడు కోపాన్ని తగ్గించడానికి ఓ 4 మాటలు మాట్లాడాడండి. నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా మహామహిమాన్వితుడివి, నువ్వు అలా చేశావు, నువ్వు ఇలా చేశావు, నువ్వు మించిన వాళ్ళు లేడు అని కొన్ని స్తుతులు చేశాడు. ఆ స్తుతులు చేయగానే రావణాసురుడు కొంచెం మళ్ళీ శాంతించాడు. ఆ సందర్భంలో చెప్పాడు, సీతాదేవి పైన నీకున్నటువంటి వ్యామోహాన్ని పదే పదే మా దగ్గర నువ్వు ప్రకటిస్తూ వస్తూ ఉన్నావు కదా, కావున ఇంకా ఎందుకు ఆలస్యం, ఈ లోపలే నువ్వు సీతను బలాత్కారం చేయవచ్చు కదా, అనుభవించవచ్చు కదా అని చెప్పేసి చెబుతాడండి. ఆ మహాపార్శ్వుడు రావణాసురుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు, దుర్గమమైనటువంటి వనములో ప్రవేశించిన వాడు అచట తనకు కమ్మని మధువులు లభించినను వాటిని సేవింపనిచో అతడు ఎంతయూ మూర్ఖుడు. అంటే ఒక అరణ్యం ఉందండి. అరణ్యంలో పెద్ద పులులు, అలాగే క్రూర మృగాలు, విషసర్పాలు అవన్నీ కూడా ఉన్నాయి. అలాంటి దుర్గమమైనటువంటి అడవిలో ప్రవేశించినటువంటి వాడు అక్కడ తనకు కమ్మని మధువులు అంటే తేనె ఎంతో తీయగా ఉంటుంది, ఆ విధమైనటువంటి తేనె మొదలైనటువంటి పదార్థాలు లభించి కూడా ఎవరైతే తినడో, ఎవరైతే స్వీకరించడో వాడు ఎంతో మూర్ఖుడు కదా. ఓ శత్రుసోదన, ముల్లోకాలకు నీవే ప్రభువు, నిన్ను శాసించగలవాడు ఎవ్వరూ లేనేలేడు. కనుక శత్రువుల్ని నీ పాదములతో అణగద్రొక్కి విదేహ రాజకుమారి అయినటువంటి సీతతో క్రీడింపుము, కోడి పుంజువలే ప్రవర్తించుచు బలాత్కారముతో సీతను ఆక్రమించుము అన్నాడండి. అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, కోడిపెట్టకు ఇష్టం లేకున్నా కూడా పుంజు దానిని బలవంతంగా ఆక్రమించి రమిస్తుంది. ఆ విధంగా నీవు పదే పదే ఆక్రమించుము, ఆమెను అనుభవింపుము అని చెప్పేసి బోధించాడు. అట్లు నీ కోరిక తీరిన పిమ్మట ఎట్టి ఆపదలు భయము ఎదురైనను కూడా వాటినన్నింటినీ నీవు సమర్థంగా ఎదుర్కోగలవు, అవేవీ నిన్ను ఏమీ చేయలేవన్నాడు. అంటే నువ్వు విపరీతమైనటువంటి వ్యామోహంతో బాధపడుతూ యుద్ధం చేస్తే కనుక నువ్వు గెలవలేవేమో అన్నట్లుగా పరోక్షంగా చెబుతూ ముందు అనుభవించేసాయి, ఆ తర్వాత నువ్వు యుద్ధంలో గెలుస్తావన్నాడు. ఇతను ఏమిటో ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకున్నాడు, సలహాలు చూడండి ఎలా ఇస్తూ ఉన్నారు. అయితే అప్పుడు రావణాసురుడు చెబుతూ ఉన్నాడు, అప్పటిదాకా ఎవ్వరికీ చెప్పలేదు ఆ యొక్క రహస్యం. మహాపార్శ్వుడు ఈ విధంగా పలికిన పిమ్మట లంకేశ్వరుడు అతని మాటలను మెచ్చుకొనుచు ఈ విధంగా చెప్పాడు, ఓ మహాపార్శ్వ, చాలా కాలం క్రిందట నాకు ఒక సంఘటన జరిగింది. ఇది నేను ఎవ్వరికీ చెప్పలేదు, ఇది చాలా రహస్యం. అది ఇప్పుడు చెబుతాను, శ్రద్ధగా విను. బ్రహ్మదేవుడి అనుగ్రహాన్ని పొందడం కోసం పుంజికస్థల అనేటటువంటి అప్సరస ఒక ఆమె అగ్నిజ్వాల వలె మరయుచు ఆకాశంలో సాగిపోవుచూ ఉండగా నేను ఆమెను చూశాను. అప్పుడు ఆమె నాకు భయపడి మబ్బుల చాటున దాక్కుంటూ వెళుతూ ఉండెను. అంతట నేను ఆమెను వివస్త్రను గావించి బలవంతంగా అనుభవించాను. పిమ్మట ఆమె బ్రహ్మదేవుని భవనానికి చేరింది. అప్పటి ఆమె స్థితి ఏనుగు నలిపి పడవేసినటువంటి తామర కాడవలే దయనీయంగా ఉన్నది. నా వల్ల ఆమెకు పట్టినటువంటి దుర్గతిని గూర్చి బ్రహ్మదేవునకు తెలిసి ఉండును అని నేను అనుకుంటూ ఉన్నాను. అందువల్లనే కాబోలు ఆ బ్రహ్మదేవుడు కుపితుడై నాతో ఈ విధంగా అన్నాడు, అంటే శాపం ఇచ్చాడు. రావణ, ఈ క్షణం నుండి నీవు పరస్త్రీని బలవంతంగా అనుభవిస్తే కనుక వెంటనే నీ శిరస్సు 100 ముక్కలవ్వడం తథ్యం, 100 ముక్కలైపోతుంది అని చెప్పాడు. బ్రహ్మదేవుడు పెట్టినటువంటి ఆ శాపానికి ఎంతో భయపడిపోయి విదేహ రాజకుమారి అయినటువంటి సీతను బలవంతంగా అనుభవించడానికి రావణాసురుడు పూనుకోలేదు అని మనకు అర్థమవుతూ ఉన్నదండి. రావణాసురుడు ఏమంత గొప్పవాడేం కాదండి. సంవత్సరం పాటు సీతాదేవిని అక్కడ అశోకవనంలో ఉంచినప్పటికీ కూడా ముట్టుకోలేదు, ఎంతో గౌరవంగా చూసుకున్నాడు. సీతను ఒప్పుకుంటేనే చేసుకుంటానన్నాడు. ఇవన్నీ కూడా సగం సగం తెలిసిన వాళ్ళు మాట్లాడే మాటలు. స్పష్టంగా ముట్టుకుంటే అని కాదు, కానీ శాపం ఉన్నది సీతను ముట్టుకుంటే అని కాదు, పరస్త్రీని ముట్టుకుంటే అని కాదు. శాపం ఏముంది అని అంటే కనుక ఎవరినైనా ఒక స్త్రీని ఆమెకు ఇష్టం లేకుండా బలవంతంగా బలాత్కరిస్తే తల 1000 ముక్కలవుతుంది అని బ్రహ్మగారి శాపం మనకు రామాయణంలో కనిపిస్తూ ఉన్నదండి. మహాభారతంలో కూడా రామకథ వస్తుందండి. అక్కడ చూస్తే కనుక ఇదే కథ వేరే విధంగా ఉంటుంది. నేను అనుకోవడం కల్పాంతర భేదాలు ఉండి ఉండవచ్చు. వాల్మీకి రామాయణం
తాజాగా జరిగినటువంటిది, అంటే ఈ శ్వేతవరాహ కల్పంలో జరిగినటువంటిది. మహాభారతంలో వనపర్వంలో, అంటే ధర్మరాజాదులు అరణ్యవాసంలో ఉండగా మార్కండేయ మహర్షి ధర్మరాజు వద్దకు వచ్చినప్పుడు ధర్మరాజు అడుగగా రామకథ చెబుతాడు, రామాయణం. అది వేరే కల్పంలో జరిగింది చెప్పి ఉండవచ్చు అని నా భావన అండి. ఎందుకంటే మార్కండేయుడు చాలా కల్పాలుగా ఉన్నాడు ఆయన. కావున మార్కండేయుడు తాను చూసినటువంటి పూర్వ రామాయణం చెప్పి ఉండవచ్చు. కావున భారతంలో ఇదే కథ కొంచెం భిన్నంగా ఉంటుంది. అదేమిటి అనంటే కనుక అశోకవనంలో మనం చూసుకుంటే కనుక అశోకవనంలో త్రిజట అనే రాక్షసి సీతాదేవికి రక్షణ కోసమని రావణాసురుడు ఏర్పాటు చేస్తాడు. అప్పుడు సీతాదేవికి ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ ఉంటుంది ఈ త్రిజట అనేటటువంటి రాక్షసి. చాలా గొప్పది రాక్షస స్త్రీ అయినప్పటికీ కూడా. అలాంటప్పుడు రావణాసురుడు యొక్క కొలువులోనే ఉంటూ రాముడి యొక్క మేలు కోరేటటువంటి ఒక వృద్ధ మంత్రి ఒక ఆయన ఉన్నాడండి. ఆ వృద్ధ మంత్రి త్రిజటతో కొన్ని మాటలు చెబుతాడు. చెప్పి ఈ మాటలు నువ్వు సీతాదేవికి చెప్పు అని చెబుతాడు. ఆ మాటలు ఏమిటి అనంటే కనుక, సీత నేను చెప్పే మాట విశ్వసించు. రాముని హితం కోరేటటువంటి వృద్ధుడు బుద్ధిమంతుడు అయినటువంటి రాక్షస పుంగవుడు నీకు చెప్పవలసిందిగా నాతో ఇలా చెప్పాడు. అంటే త్రిజట చెబుతూ ఉన్నది ఆ పెద్ద ఆయన చెప్పినటువంటి మాటలు. నీ భర్త లక్ష్మణుడు కూడా కుశలంగా ఉన్నారు. నీ భర్త బలవంతుడైనటువంటి సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నాడు. నిన్ను రక్షించే ప్రయత్నంలోనే ఉన్నాడు ఆయన. దుష్టబుద్ధి అయినటువంటి రావణాసురుడి నుండి నీకు ఏమీ భయం లేదు. ఎందుకంటే తీసుకుని వచ్చి ఆయన కోటలో పెట్టేసుకున్నాడు. ఇప్పుడేం చేస్తాడో అని ఒకవేళ సీతామాత భయపడుతుందేమో అని ధైర్యం చెప్పాడు పాపం ఆయన. నీకేమీ భయం లేదు. ఎందువల్ల అనంటే కనుక ఇతడు కోడలైనటువంటి రంభను బలాత్కరించపోయినప్పుడు ఇష్టం లేని స్త్రీని బలాత్కరిస్తే నీవు మరణిస్తావు అని నలకూబరుడు వీనికి శాపం ఇచ్చి ఉన్నాడు. కుబేరుడి కొడుకండి నలకూబరుడు అనేటటువంటి ఆయన. ఆ నలకూబరుడి భార్య రంభ. ఆ రంభను ఒకానొక సందర్భంలో ఏం చేశాడు రావణాసురుడు, బలాత్కారం చేశాడు. అంటే కోడలంటే కూతురు వంటిది. అన్నగారి కోడలంటే సొంత కోడలే కదా. కోడలైనటువంటి రంభను బలాత్కరించాడు. అప్పుడు నలకూబరుడు శాపం ఇచ్చాట, ఏమని, ఇష్టం లేని స్త్రీని బలాత్కరిస్తే మరణిస్తావు అని. కావున నిన్ను బలాత్కరించాడు, కావున నువ్వు భయపడద్దు అని చెప్పేసి సీతామాతకు వాళ్ళు చెప్పడం జరిగిందండి. అటు రామాయణంలో కానీ ఇటు భారతంలో కానీ ఉన్నటువంటి రామ కథ మనం చూస్తే ఇష్టం లేని స్త్రీని బలాత్కరిస్తే రావణాసురుడు మరణిస్తాడు అనే శాపం ఉండడం వల్ల ఈ విధంగా రావణాసురుడు సీతాదేవిని బలాత్కరించే ప్రయత్నం చేయలేదు. లేకపోతే ఎన్నో చేసినవాడు. ఇది ఒక కొత్త. కానీ బలాత్కరించే ప్రయత్నం చేస్తే శాపవశాత్తు రావణాసురుడు మరణించడం అనేది ఒక పార్శ్వమైతే, సీతామాతకు ఉన్నటువంటి పాతివ్రత్య శక్తి ఆవిడ తర్వాత చెబుతుంది కదండి, ఒక దర్భ పోచ, చిన్న గడ్డి పోచ తీసి ముందు పెడుతుంది. నేను దీనిని అభిమంత్రించి నీ మీద వేస్తే చాలు దగ్ధమైపోతామని. ఆవిడ మహాపతివ్రత. కావున ఒకవేళ రావణాసురుడు బలాత్కరించే ప్రయత్నం చేస్తే సీతామాత శక్తితో కూడా దహనమైపోయేవాడు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సీతాదేవిని 1-2 సందర్భాల్లో ముట్టుకున్నా కూడా బలాత్కరించలేదు కాబట్టి బ్రతికిపోయాడు. బలాత్కరించే ప్రయత్నం చేసి ఉంటే మాత్రం తక్షణమే నాశనం అయిపోయేవాడు. స్వస్తి.